నమస్తే ఆర్మూర్. ఈరోజు ఆగస్టు 7th నాడు జరగబోయే నేషనల్ హ్యాండ్లూమ్స్ డే సందర్భంగా చేనేత కార్మికులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికుల యొక్క సమస్యలు ఏంటి, వారు చేస్తున్నటువంటి కృషికి సరైన ప్రతిఫలం లభిస్తుందా అనే దానిపైన చిన్న డిస్కషన్ చేస్తే ఆర్మూరు, సిరిసిల్ల, రఘునాథపురం, బొంబాయి, భీవండి, అలాగే ముఖ్యంగా వారణాసి కేంద్ర ప్రభుత్వ మనకు సంబంధించిన ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోదీ గారు అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు వారణాసిలో కూడా పద్మశాలీలు బనారస్ శారీస్ అని మనం అందరం వింటుంటాం. అక్కడ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఆర్మూర్నే ప్రాతిపదికగా తీసుకుంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా జనమందరం కూడా అక్కడికి వెళ్ళి మంచి చేనేత వస్తువులు తీసుకునేది. ఇప్పుడు చాలా మారిపోయింది. వారందరికీ కూడా ఉపాధి దొరకక, వర్క్ దొరకక, మరియు జీతభత్యాలు లేక, అలాగే వారికి సంబంధించినటువంటి కార్డ్స్ లేక మరియు పెన్షన్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. దీనిపైన ఈరోజు చేనేత దినోత్సవం ఏదైతే అనుకుంటున్నామో ఆ రోజు ప్రభుత్వాలు గాని పాలకులు గాని కొంచెం శ్రద్ధ వహించి ప్రజలందరూ కూడా ఈ యొక్క చేనేత అంటేనే ఒక నాణ్యతకు సంబంధించింది మంచి వస్తువులు. గాంధీజీ గారు కూడా ఒక రాట్నం గాని ఇటువంటి ఖాదీ అనేది ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి పద్మశాలిలే కాకుండా ఎవరైతే చేనేత నేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆదరించాలని, ప్రజలందరూ కూడా వీటిపైన దృష్టి కేంద్రీకరించి వారి యొక్క జీవనాన్ని అప్లిఫ్ట్మెంట్ కోసం, అప్గ్రేడేషన్ కోసం మీరు అందరు సహకరించాలని, గవర్నమెంట్స్ కూడా వీరికి పెన్షన్స్ రాకుండా పెన్షన్స్, వారి యొక్క జీవన విధానాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఆర్మూర్ చేనేత సహకార సంఘం ఏదైతే ఉందో ఇటువంటి మంచి కార్యక్రమాలను ఇంకా పెంపొందించాలని, అలాగే ఆర్మూర్ పట్టు చేనేత ఉంది దాన్ని కూడా ఇదే రకమైనటువంటి ఉపాధిని కల్పించాలని. ఇప్పుడు ఏది అవకాశం లేకుండా వీరు ఇదే రంగంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ కంపల్సరిగా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ లో నుంచి వీరందరికీ కూడా లైఫ్ ని అప్గ్రేడ్ చేసుకోవడానికి సహాయ సహకారాలు గాని, లోన్స్ గాని, లేదంటే ఆర్థిక సహాయం గాని, లేదంటే ఇంకా నిధులను గవర్నమెంట్ వీరికి ప్రొవైడ్ చేసి వీరి యొక్క ఉత్పాదకత మంచిగా ఉంటది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో స్కిల్ఫుల్ వర్కర్స్ కాబట్టి చాలా మంది మహిళలు ఉన్నారు, చాలా మంది పురుషులు ఉన్నారు. వారికి సరైన టైం లేక, సరైన ఉపాధి లేక, సరైనటువంటి వర్క్ ఆర్డర్స్ లేకపోవడం వల్ల చాలా ఇటుపోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అందరు కూడా పాలకులు కూడా దీనిపైన దృష్టి పెట్టుకొని కంపల్సరీగా వీరిని అప్గ్రేడ్ చేయాల్సిన బాధ్యత మనందరి. ప్రజలందరూ కూడా చేనేత వస్తువులను యూజ్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా వారిని మనలో భాగమే కాబట్టి వారందరినీ కూడా ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మీ రాజశేఖర్.